హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. మధ్యాహ్నం బాగా ఎండగా ఉంది. ఇది మాది వెలగలేరు, మా గ్రామం. ఇంటి దగ్గర నుంచి మాది మ్యాంగో గార్డెన్ ఉంది. గార్డెన్కి వెళ్తున్నాను చూస్తానికి వెళ్తా. మధ్యలో ఇంటి దగ్గర నుంచి మా మ్యాంగో గార్డెన్కి వెళ్ళేలోపు ఏమేమి ఉన్నాయి అనేది మీకు చూపించుకుంటా వెళ్దామని చెప్పేసి వస్తున్నాను. ఇది వచ్చేసి మాది వెలగలేరు బలేరాయిడ్ చెరువు అంటారు. ఇది ఇంచుమించు 300 ఎకరాల పైన చెరువు ఇది. దీని మధ్యలో నుంచి కూడా పోలవరం కాలువ వెళ్ళిద్ది. మాకు పోలవరం కాలువ ఉంది. ఇది ఇటువైపు మొత్తం చేలు, అన్ని వరి పొలాలు కోసేసి ఉన్నవి. అటు అది ఆ బ్యాక్లో కనపడేది మా ఊరు. ఇల్లు కనపడుతున్నాయి కదా, అది వచ్చేసి మా ఊరు. ఓకే, మరి ఇప్పుడు నేను చేలోకి బయలుదేరుతాను. ఇది మా చెరువు కట్ట, వెళ్తాను. ఓకే, చెరువు మీద కట్ట మీదగా వెళ్ళాలి. ఇది వచ్చేసి పోలవరం కెనాలు. మా తోటలకి వెళ్ళే మధ్యలో ఉంటుంది. పోలవరం కెనాల్ దాటిన తర్వాతే తోటలో మా తోటలోకి వెళ్ళాలి. ఇది పోలవరం నుంచి విజయవాడకి, మన గోదావరి నుంచి కృష్ణానదికి వచ్చే పోలవరం కెనాలు. మన 4 ఎకరాలు మామిడి తోట పోయింది. మన తోటలో నుంచే వెళ్తుంది. 4 ఎకరాలు తోట, ఇటువైపు కాలువ. ఇది కాలువ పక్క నుంచి మన తోటలోకి వెళ్ళే ఎంట్రన్స్. వచ్చేసాం ఫైనల్లీ తోటలో. వచ్చేసి చెరుకు రసం అంటారు దీన్ని. చెరుకు రసం ఐడియా ఉందా? చెరుకు ఇది వచ్చేసి పెద్ద రసం. ఇది పెద్ద రసం అంటారు దీన్ని. ఇది పెద్ద రసం. ఇది పెద్ద రసం. ఇది మొక్కలు, పెద్ద రసం చెట్లు, చిన్న రసం చెట్లు. ఇవి కూడా లాంగ్
ఇప్పుడే పడుతున్నాయి జామకాయలు. ఓకే, చాలా టేస్ట్గా ఉంటుంది. కింద ఇదంతా సొరకాయ ఆనపకాయ అంటారు కదా, సొరకాయ అని సొరకాయలు అంతా సొరకాయ. ముదిరిపోయినాయి అనమాట, పెద్దదైపోయింది పొయ్యిలా ముదిరిపోయింది. చూడు ఎంత ఉందో, నా అంత ఉంది పెద్దకాయ, ముదిరిపోయింది అనమాట. అది ఇంకా దాన్ని విత్తనాలు తీయటమే, కొయ్యక ముదిరిపోయింది. ఇదిగో ఇది కూడా ముదిరిపోయింది కూడా. అరటికి ఎలా ఆల్రెడీ ఉన్నాయి, కోసారు ఇంటి దగ్గర 2-3 గెలలో నాన్నగారు కోసినట్టున్నారు. ఇది గెల వస్తుంది, బాగుంటుంది. ఇది ఏంటంటే ఇది మన బెంగళూరు నాందేడ ఏదో అంటారు దీన్ని. చెట్టు ఇవి వచ్చేసి పళ్ళు రాలినవి, పండినవి రాలినవి అలా కింద పడిపోతూ ఉంటాయి. రాలిని మనం కొయ్యిపోతే టయానికి, మనం తయారైన టయానికి మనం కొయ్యిపోతే అలా రాలిపోతూ ఉంటాయి. మన టీ మామిడి అంటారు, కొన్ని చోట్ల ముంత మామిడి అంటారు. అయిపోయింది కాపు, ఇది ఎర్లీగా వస్తుంది కాపు, అయిపోయింది మొత్తం కోసేసారు, అయిపోయింది. ఇది ఫ్రెండ్స్ మా తోట విశేషాలు. ఇది మా తోటలో ఏమేమి మొక్కలు ఉన్నాయి, ఏమిటి, పోలవరం కాలువ కింద పోగా మిగిలిన ఈ కొద్దిలో మేము ఏమేమి పండిస్తున్నాం ఏంటి, ఇదంతా నాన్నగారే చూసుకుంటారు. ఇదంతా మీకు చూపించటం నాకు చాలా ఆనందకరంగా ఉంది. మీరు కూడా ఈ మా తోట ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. మీరు కూడా దీన్ని షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ఈసారి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మీ సుధీర్.